హైదరాబాద్ పరిధి మచ్చబొల్లారంలో హిందూ శ్మశాన వాటికను జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి సందర్శించారు. మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన అక్రమ డంపింగ్ యార్డ్ను తొలగించాలని నిరసిస్తూ స్థానిక కాలనీ ప్రజలు అనేకసార్లు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యురాలు విజయభారతి శ్మశాన వాటికను సందర్శించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆల్వాల్ మండల తహసీల్దార్ రాములు మరియు ఇతర అధికారుల సమక్షంలో కాలనీ వాసుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డుకి ఎలాంటి అనుమతులు లేకుండా హిందూ శ్మశాన వాటికలో ఏర్పాటు చేయడంపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు మండిపడ్డారు. తక్షణమే స్థానికుల ఇబ్బందులపై స్పందించి డంపింగ్ యార్డులో జరిగే నిర్మాణాలను ఆపివేయాలని అధికారులను ఆదేశించారు. చెరువులో ఉన్న వాటర్ కలుషితం అయిపోతుంది. ఈ చుట్టుపక్కల నుంచి కొన్ని వందల ఆటోలు రావడం మూలంగా సౌండ్ పొల్యూషన్ ఒకటి, ఈ చెత్తంతా తీసుకొచ్చి కాలనీస్కి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్లో ఈ డంప్ చేయడం మూలంగా మా అందరికి విపరీతమైన వాసన వస్తుందని ఒకటి. పసిబిడ్డలు తిరగాలన్నా, పెద్దవాళ్ళు ఆడవాళ్ళని తిరగాలి, యువతిరాలు రాత్రి అయితే సాయంకాలం వెళ్తుంటే భయం అయిపోతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఇక్కడంతా తిరుగుతున్నాయి. బాగా తాగినటువంటి వాళ్ళు, డ్రగ్స్ సేవించినటువంటి వాళ్ళు ఈ ఏరియాలంతా కూడా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. దాని మూలంగా మాకు మహిళలకి, పసిపిల్లలకి, యువకులకి అందరికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. వీటిని అన్నింటినీ కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి మీరు ఆలోచన చేసి కన్సర్న్ అధికారులకి మీరు మాట్లాడాలి, వాళ్ళకి మీరు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా గత 4 రోజులు సిటీలో ఉన్నాను. నేను యొక్క చాలా అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఇక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఈ ఏరియాకి రావడం జరిగింది. ఈ యొక్క మీటింగ్లో ఇక్కడ జాయింట్ కలెక్టర్ కానివ్వండి, తర్వాత ఇక్కడ